అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుకుందాం. అందరం చదువుదాం. రెడీ, 1 2 3. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనంలో చెప్పదు. మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశం అందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచుదు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములో తప్పించుకుని వారందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈరోజు మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు కాబట్టి మాతో మాట్లాడండి నాయన. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి తండ్రి. మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇది మీకు అర్థమవటానికి నేను ఒకసారి మొత్తం చదువుతాను, దయచేసి ఒకసారి వినండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదనో పనికత్తెల మీదనో నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనబరచుదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని రాయబడింది. యెహోవా యొక్క ఆ భయంకరమైన మహాదినము అని రాయబడింది. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం. ఆ దినం ఏంటి అని అంటే రెండవ రాకడ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రెండవ రాకడ. రెండవ రాకడ అప్పుడు ఏం జరిగిద్ది అని అంటే యేసు ప్రభు పరలోకం నుండి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఆయనతో పాటు పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ వస్తారు. ఆయనతో పాటు ఎత్తబడిన సంఘం అంతా వచ్చింది. పరలోకం నుండి వీళ్ళందరూ బయలుదేరి భూమి మీదకు వస్తారు. వచ్చేటప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన్ని చూస్తారు. వాళ్ళు ఎక్కడ ఉండినా, ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉండినా, వాళ్ళు ఇంట్లో ఉండినా, వాళ్ళు నేల బొరియల్లో ఉండినా, వాళ్ళు ఆకాశంలో ఉన్నా, వాళ్ళు ఫ్లైట్లో వెళ్తున్నా, ఎక్కడ ఉండినా ఆ దృశ్యము అందరికీ కనబడిద్ది. ఎందుకు కనబడిద్ది అని అంటే ఆ టైంలో ఆ దినము రాకముందు సూర్యుడు చంద్రుడు చీకటి అయిపోతారు, భూమి మీద వెలుగు ఉండదు. వెలుగెల్లా ఒక ఆకాశంలో యేసు ప్రభు వచ్చేటప్పుడే ఆ వెలుగు భూమి మీద ప్రకాశించింది. ఆ కిరణాలు అన్ని చోట్ల ప్రకాశిస్తాయి. ఈవెన్ మనం ఇంట్లో ఉండినా, మనం అండర్ గ్రౌండ్లో ఉండినా ఆ కిరణాలు, ఆ రేస్, ఆ కలర్, ఆ వైట్ కలర్ లైట్ మనం టచ్ చేసినప్పుడు బయట ప్రపంచంలో మొట్టమొదటిసారి వెలుగు చూస్తున్నట్లుగా అందరూ బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తారు. అది రెండవ రాకడ. ఆ దినం రాకముందు ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని అంటే ఆ మహాదినం రాకముందు, హల్లెలూయా, సౌండ్ తగ్గించదు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ఆ మహాదినము రాకముందు, ఆ భయంకరమైన మహాదినం రాకముందు యాక్చువల్గా సంఘం ఎత్తబడిద్ది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ, క్రైస్తవ పండితులందరూ, బైబిల్ స్కాలర్స్ అందరూ ఈ ఒక్క పాయింట్లో మాత్రం అందరూ ఏకీభవిస్తారు. అదేంటి అని అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కంటే ముందు సంఘం ఎత్తబడింది.
ముందు సంఘం ఎత్తబడిద్ది, తర్వాత రాకడ వచ్చింది. సంఘం ఎత్తబడటం అంటే యేసుప్రభు మేఘాల మీదకి వస్తాడు, మనం మేఘాల మీదకి వెళ్తాం, అక్కడి నుంచి కలిసి ప్రభుతో వెళ్ళిపోతాము. రెండవ రాకడ అంటే ప్రభు అక్కడి నుంచి పరలోకం నుండి బయలుదేరి భూమి మీదకి వచ్చి కాలు పెడతాడు. ఇది రెండవ రాకడ. ఈ రెండవ రాకడని యెహోవా యొక్క మహాభయంకర దినము అని చెప్పారు. ఆ మహాభయంకర దినం రాకముందు దానిపై వచనాలు నెరవేర్చబడాలి. అంటే ఏం నెరవేర్చబడాలి అని అంటే 28వ వచనం దగ్గర నుండి చదువుతాను. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఆ మహాభయంకరమైన దినం అంటే రెండవ రాకడ రాకముందు, సంఘము ఎత్తబడక ముందు, ఈ రెండు జరగకముందు దేవుడు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నాడు. సర్వజనులు అని అంటే వాళ్ళు ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, వాళ్ళు క్రిస్టియన్స్ మాత్రమే కాదు. సర్వజనులు అని అంటే భూమి మీద ఉన్న మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. కానీ దేవుని ఆత్మ ఒక వ్యక్తి అడగకుండా దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి రాడు. దేవుని ఆత్మ రావాలి అని అంటే ఆ వ్యక్తి అడగాలి. దురాత్మ అనుకోండి, దురాత్మ ఎలా వచ్చింది అని అంటే ఒక వ్యక్తిని అడగకుండానే దురాత్మ దూరిపోతుంది. కానీ దేవుని ఆత్మ అలా రాడు. దేవుని ఆత్మ రావాలి అని అంటే ఎవరైతే దేవుని ఆత్మని రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు దేవుని ఆత్మ కొరకు అడగాలి. ఇది సరిగ్గా రావట్లేదమ్మా. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆర్డర్ ఏంటి అని అంటే, క్రమం ఏంటి అని అంటే, యేసు ప్రభు రెండవ రాకడ రాబోయే ముందు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడటానికి ముందు దేవుడు అంత్యదినాల్లో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించాలి అని అనుకుంటున్నాడు. ఆత్మ కుమ్మరిస్తే ఏం జరిగిద్ది అని అంటే ప్రవచిస్తారు, ప్రజలు ప్రవచిస్తారు. ఇది లాస్ట్ డేస్లో ఎండ్ టైంలో జరిగే రివైవల్. ఇప్పటికిప్పుడు సంఘం తీసుకెళ్ళటానికి యేసు ప్రభు బోర మోగించాడు అనుకోండి, ఇక్కడున్న మీలో కొంతమంది విడవబడతారు. ఎందుకో తెలుసా? చాలామంది ప్రిపేర్డ్గా లేరు. మనం అనుకుంటాం మనం సిద్ధంగా ఉన్నామో అని మనం అనుకుంటాం. ఒక సేవకుడు ఒక సాక్ష్యం చెప్తే విన్నా. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన ఒక పుస్తకం రక్షణ పొందకపోతే ఆ వ్యక్తి ఆత్మ ఎలాగా నరకంలోకి వెళ్తుంది. ఒకవేళ రక్షణ పొంది అతను రక్షణ కోల్పోతే ఆ వ్యక్తి ఆత్మ ఎలాగా నాశనం అవుతుంది. ఇలాంటి విషయాల గురించి రాస్తూ ఉన్నప్పుడు అది చదివినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఆ పుస్తకం చదివినప్పుడు మనలో పాపం గనక ఉంటే మన శరీరంలో మనం చనిపోబోయే టయానికి కరెక్ట్గా ఆ టయానికి పాపం గనక ఒక మనిషిలో గనక ఉంటే
ఆ వ్యక్తి అంతకుముందు రక్షణ పొంది ఉండినా, అంతకుముందు బ్యాప్టిజం తీసుకుని ఉండినా, అంతకుముందు అతడు దేవుని కొరకు 40 రోజులు ఉపవాసం చేసినా, చనిపోబోయే టయానికి పాపం తనలో కనుక ఉంటే అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ బయటకు వచ్చింది, కానీ ఆ పాపం అతన్ని పరలోకం పోనీయకుండా ఆపిద్ది. ఇప్పటికిప్పుడు యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్తానికి మేఘాల మీదకి వచ్చి నిలబడ్డారు అనుకోండి, ఇప్పటికిప్పుడు బోర మోగింది అనుకోండి, ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చి పరలోకానికి మనందరిని తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారా అని, మనల్ని రెడీగా తీసుకెళ్ళటానికి వచ్చారు అని అనుకోండి, చాలామంది విడవబడతారు. ఎందుకంటే ఏ క్రైస్తవుడు కూడా ఇప్పటికిప్పుడు చనిపోవటానికి రెడీగా లేరు. పరలోకం వెళ్తామంటే ఏంటి? మనం ఈ భూమి మీద చనిపోవటమే. పరలోకం వెళ్తామని అంటే ఇప్పుడు ప్రస్తుతం సంఘం ఎత్తబడక ముందే ఎవరికైనా పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? ఇప్పుడు ఎవరికైనా ఉండిద్దా? మీకుందా ఇప్పుడు పరలోకం వెళ్ళాలని? అంటే ఇప్పటికిప్పుడు చనిపోతారా? పరలోకం ఎలా వెళ్తాం ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అని అంటే మీకు అర్థమవుతుందా? మీకు ఇప్పుడు మామూలుగా తలూపుతారు, మేము ఇప్పటికిప్పుడు పరలోకానికి వెళ్తానికి సిద్ధంగా ఉన్నాము అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా 4 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అంటే ఏడకుండా ఉంటారా? మీరు రక్షణ పొందారు, ఇక్కడ కూర్చున్న మీరే నేనే మనం పరలోకంలోకి వెళ్తానికి సిద్ధంగా ఉన్నామా లేమా అని ఎలా తెలిసిద్ది అని అంటే, మనం మరణించడానికి సిద్ధంగా ఉన్నామా లేమా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పౌలు ఒక పత్రికలో ఏమని రాస్తాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది అని అంటాడు. అంటే వెళ్ళిపోవాలి. అతను చనిపోయినా, అతను బతికున్నా, అతని మనసంతా ఎక్కడుందంటే నేను పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకంలోకి వెళ్ళిపోవాలి, పరలోకంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్తో ఉన్న పౌలు దగ్గరికి మీరు ఒక 10 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు అని అనుకోండి, అతను తీసుకుని బ్యాంకులో వేసుకోడు. నాకెందుకండి అని అంటాడు. అతనికి మీరు ఇంక ఏది చేసినా, లోక సంబంధంగా ఏది చేసినా కూడా అతడు దాన్ని తీసుకోలేడు. అతని శరీరం కానీ, అతని ప్రాణం కానీ, అతని ఆత్మ కానీ ఈ లోకానికి చచ్చిపోయినాయి. అంటే ఆయన రెడీగా ఉంది దేనికి అని అంటే, ఆయన పరలోకానికి వెళ్తానికి రావటానికి. పౌలు కూడా మనలాంటి మనిషే. పౌలుకు కూడా పరలోకంలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్లో. కానీ పౌలు పరిస్థితి ఏమైంది అని అంటే, అతను దేవునితో చాలా క్లోజ్గా నడవటం స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షతలు ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ప్రత్యక్షతలు అని అంటే అప్పుడప్పుడు అతని ఆత్మ పరలోకంలోకి వెళ్తుంది. అతను బతికున్నప్పుడే, అతని ఈ భూమి మీద ఉన్నప్పుడే, అతను ప్రార్థన చేసుకోవటానికి మోకరించినప్పుడు అతని శరీరంలో నుంచి అతని ఆత్మ బయటకు వచ్చి పరలోకంలోకి వెళ్తుంది. పరలోకాన్ని రెగ్యులర్గా అతను చూస్తూ ఉన్నాడు. పరలోకం చూసి, పరలోకపు మాటలు విని, పరలోకం గురించి మిస్టరీస్ తెలుసుకున్న తర్వాత అతనికి ఈ లోకం మీద విరక్తి పుట్టింది. ఒక టైంలో ఏమన్నాడంటే, నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని అంటున్నాడు. అలాంటి వ్యక్తులకి ఏమవుతుంది అని అంటే, వాళ్ళు పరలోకాన్ని చూశారు, వాళ్ళు భూమిని చూశారు. వాళ్ళు పరలోకాన్ని చూసి భూమిని చూసిన తర్వాత వాళ్ళకి భూమి మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకని అలాంటి వాళ్ళకి ఏమైంది అని అంటే, మేము ఎప్పుడు పరలోకంలోకి వెళ్తామో అనే ఆశ ఉంది. ఇప్పటికిప్పుడు మనము పరలోకం చూడలా. చాలామంది ఈవెన్ యేసు ప్రభు యొక్క ప్రేమను కూడా పూర్తిగా అనుభవించలా. ఇప్పటికిప్పుడు బైబిల్లో ఉన్న చాలా బ్లెస్సింగ్స్ మనం ఇంకా అనుభవించలా. ఇప్పుడున్న క్రిస్టియన్ పరిస్థితి ఏంటో తెలుసా? రండి, వినండి, రక్షణ పొందండి అని చెప్పారు. మనం విన్నామో, రక్షణ పొందాం. అంటే యేసు రక్తంతో మన పాపాలు కడుక్కున్నాం. ఇప్పుడు మనము లోకంలో వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, సేమ్ కష్టాలు క్రిస్టియన్స్కి కూడా వస్తున్నాయి. లోకంలో వాళ్ళకి వ్యాధులు వస్తున్నాయి, సేమ్ వ్యాధులు క్రిస్టియన్స్కి కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. ఇప్పుడు మనము నాలాంటి అదేంటి అది తీసేసేయండి. ఓకే, అయితే నాలాంటి ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి మీరు అడిగారని అనుకోండి, అయ్యా మరి లోకంలో వాళ్ళకి మాకు ఒకేలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో మాకు అలాంటి వ్యాధులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మాకు అలాంటి సమస్యలే వస్తున్నాయి. ఇంకా మేము యేసు ప్రభు నమ్ముకుని ఇంకా మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే, అయ్యా యేసు ప్రభుని లోకం కోసం కాదు మనం నమ్ముకుంది, మనం యేసు ప్రభుని పరలోకం కోసం నమ్ముకున్నాము అని అంటాం. ఇప్పుడు పరలోకం ఉందో లేదో ఎవరికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకైనా రేపు చనిపోయిన తర్వాత పరలోకం ఉంది లేనిది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక క్రిస్టియన్గా మనం అన్నీ త్యాగం చేసుకుని దేవుని కొరకు అని మనల్ని మనము లోకపరంగా చంపుకుని దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నాం.
అలాగే మీరు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, చాలామంది సాధువులు ఉంటారు. వాళ్ళు అసలు పెళ్లి చేసుకోరు. వాళ్ళు యవ్వన కాలం వయసు అప్పుడే త్యాగం చేసుకుని అక్కడికి వచ్చి తపస్సులో కూర్చోంటా ఉన్నారు. వాళ్ళు మీరు తిన్న ఆహారం తింటలేదు, మీరు అనుభవించిన ఈ లోకంలో అనుభవించట్లేదు, అక్కడ చలి కొనుక్కుతున్నారు. వాళ్ళ తపస్సులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మోక్షం ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు. మనమేం నమ్ముతున్నాం అంటే మనం చనిపోయిన తర్వాత మనకు పరలోకం ఉంది అని నమ్ముతున్నాం. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, వాళ్ళు అసెటిక్ జీవితం జీవిస్తారు. అంటే వాళ్ళకి ఎలాగుంటుంది అని అంటే వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చాలా త్యాగాలు చేస్తారు. మరి వాళ్ళకి పరలోకం ఉంది అని వాళ్ళు అనుకుంటారు. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత 100% వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్యారడైజ్లో ఉంటారు. హిందువులు వాళ్ళు వాళ్ళ స్వర్గంలో ఉంటారు. మరి క్రిస్టియన్స్ మనము మన పరలోకంలో ఉంటాము అని మనం నమ్ముతున్నాం. ఇది మన విశ్వాసం. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో ఒకటే కరెక్ట్ అయ్యి ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, ఎవరో ఒకళ్ళు ఫెయిల్ అవుతారు. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినం రాకముందు కొన్ని కార్యాలు భూమి మీద చేయాలి అని అనుకుంటున్నాడు. ఎందుకు చేయాలి అని అనుకుంటున్నాడంటే టు ప్రూవ్ దట్ హీ ఈజ్ ద ఓన్లీ లివింగ్ గాడ్. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని ప్రపంచానికి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? హిందూ గాడ్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఖురాన్, అల్లా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు, బైబిల్ దేవుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. అది ఎప్పుడు జరిగిద్ది అని అంటే సంఘం ఎత్తబడబోయే ముందు జరగబోతుంది. మీ బిలీఫ్స్ని మీరు ఏ దేవుడినైతే నమ్ముతున్నారో ఆ దేవుళ్ళు తమను తాము ప్రూవ్ చేసుకునే డే ఏదే అని అంటే యుగాంతం రోజు. జస్ట్ సంఘం ఎత్తబడబోయే ముందు, జస్ట్ లోకం మీదకి యుగాంతం రాబోయే ముందు ఎవ్రీథింగ్ విల్ బీ కరెక్టెడ్. ప్రతిదీ సరి చేయబడిద్ది. ప్రతి విశ్వాసము అది టెస్ట్ చేయబడిద్ది. ఇప్పుడు దేవుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. మనం నమ్మాం, మనం బ్యాప్టిజం తీసుకున్నాం, మనం విశ్వాసం ఉంచాం. ఇప్పుడు ఆళ్ళు తీసుకున్న ఆళ్ళు వాళ్ళ మతానికి తగినవన్నీ మన ప్రపంచానికి మనకి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. యెహోవాయే దేవుడు అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోలేదు అని అనుకోండి, లాస్ట్ టైంలో లాస్ట్ జనరేషన్లో ప్రజలు విశ్వాసం కోల్పోతారు. అందుకనే దేవుడు ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అని అంటే జస్ట్ సంఘం ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి పరలోకం తీసుకుని వెళ్ళబోయే ముందు తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. వాటిలో 28వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది అని అంటే తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును అని అంటున్నాడు. దేవుని ఆత్మ మన మీద కొమ్మరింపబడబోతుంది. ఇప్పుడు కొన్ని చర్చెస్ ఉన్నాయి, కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, వాటి పేర్లు చెప్తే అభ్యంతరపడుతుంది. మాటలతోటి ప్రార్థన చేయటమో ఇంకా ఇండిపెండెంట్ చర్చెస్ ఇది ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు. ఇలాగే దేవుని ఆత్మ గురించి కూడా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లాంటి థాట్ ఉంది, ఆలోచన ఉంది. అన్ని సంఘాల్లో దేవుని ఆత్మ గురించి ఒకలాగా లేదు. కొన్ని సంఘాలు ఏం చెప్తాయి అని అంటే మీరు
అంత్య దినాల్లో దేవుడు తన ఆత్మని మనుషులందరి మీద కుమ్మరించబోతున్నాడు. ఇది ఇంకా జరగల. కుమ్మరిస్తే ఏం జరిగిద్ది? ఆత్మ కుమ్మరింపు జరిగిపోయింది అని కొంతమంది అంటారు. ఇది జరగల. యాక్చువల్గా పెంతుకొస్తా అనే పండుగ రోజు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని ఆత్మ వారి మీద కుమ్మరింపబడింది. వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు, కానీ అందరూ ప్రవచించలా. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరబోతుంది అని అంటే సంఘం ఎత్తబడబోయే ముందు దేవుని ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఆ ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ప్రవచిస్తారు. ఎలా ప్రవచిస్తారు? చదువుదాం, ఆ వచనం మళ్ళీ చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని రాయబడింది. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రవచిస్తారు, కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. ఏం ప్రవచిస్తారు? ఏం కలలు కంటారు? ఏం దర్శనాలు చూస్తారు? అప్పుడు ప్రార్థన ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నట్లు ఉండదు ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే మీరు ప్రార్థన చేస్తారు, మీ నోటి మాటలు బయటకు వస్తాయి, ఆ మాటలు పరలోకంలోకి వెళ్తాయి, దేవుడు తగిన సమయంలో దానికి జవాబిస్తాడు. కానీ అప్పుడు ప్రార్థన అలా ఉండదు. ఆత్మ కుమ్మరింపు జరిగే టైంలో, సంఘం ఎత్తబడబోయే ముందు ఆత్మ కుమ్మరింపు జరిగే సమయంలో, ఆ సమయంలో కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రాఫెసీ వచ్చింది. అది ఏదో ఒకళ్ళు ఇద్దరు కాదు, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. యవనులకి దర్శనాలు వస్తాయి, వృద్ధులు కలలు కంటారు. అంటే డెఫినెట్గా పరలోకం నుండి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. పరలోకం నుండి కదిలి వద్దులే సురేష్, ఇంకొద్దులే. పరలోకం నుండి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ పరలోకం నుండి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఏంజెల్స్ వస్తారు. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని రాయబడింది. తీసేసేయ దొద్దులు. వీరందరూ తీసేయమ్మా. అంటే దేవదూతలందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని రాయబడింది. అంటే దేవదూతలు పరిచర్య చేయటానికి భూమి మీదకి రాబోతున్నారు. దేవదూతలు పరిచర్య చేస్తారు భూమి మీదకి వచ్చి. జకరియా దేవాలయంలో సేవ చేస్తూ ఉంటుంటే సడన్గా ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. తల్లి అయిన మరియా ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే సడన్గా ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు పుట్టటానికి కొద్ది రోజుల ముందు, కొద్ది నెలల ముందు ఏంజిల్స్ అపియర్ అవటం స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుందా? దేవదూతల ప్రత్యక్షం అవటం స్టార్ట్ అయ్యింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు వాళ్ళు పొలంలో గొర్రెలు మేపుతూ ఉంటుంటే వాళ్ళు సడన్గా దేవదూతలను చూశారు. ఇదంతా కలలో కాదు, ఇదంతా దర్శనంలో కాదు, ఇది ఫిజికల్గా జరిగింది. దర్శనము అని అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇది కలలోనో దర్శనంలోనో జరిగింది కాదు, ఇది ఫిజికల్గా అపియర్ అయింది. యేసు ప్రభువు ఈ భూమి మీద శిశువుగా పుట్టడానికి కొద్ది నెలల ముందే జకరియా దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుంటే జకరియా ఏమంటాడంటే, నేను దేవదూతను చూసా, దేవదూత నాతో మాట్లాడాడు. ఎలా చూసావు? ఎలా ఉన్నాడు దేవదూత? అతనిది ఒక పిక్చర్ గీయానంటే జకరియా ఆ దేవదూత పిక్చర్ని గీయగలుగుతాడు. ఎందుకంటే జకరియాతో ఫిజికల్గా ఈ కంటితో చూశాడు, ఈ కంటితో జకరియా చూశాడు. ఇదే కంటితో మరియమ్మ చూసింది, ఇదే కంటితో గొర్రెల కాపర్లు చూశారు. రక్షణ పొందిన వారికి పరిచారం చేయటానికి ఈవెన్ ఏంజల్స్ రాబోతున్నారు.
ఈ ఏంజల్స్ రావాలి, ఈ ఏంజలిక్ మినిస్ట్రీ జరగబోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు, వచ్చే ముందు ఎవరికైనా దేవదూత కనపడ్డా? కనపడలేదు కదా. ఫిజికల్గా నేను అనేది బహుశా కళలో కనపడి ఉండొచ్చు, దర్శనంలో కనపడి ఉండొచ్చు. కానీ అంత్య దినాల్లో ఏమవబోతుంది అని అంటే ఆ మూమెంట్ రాబోతుంది, ఆ రివైవల్ రాబోతుంది. పేతుర్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే, సంఖ్యలు కట్టేసేస్తే ఆ చెరసాల్లోకి ఏంజల్ వచ్చాడు. అది నిజంగా జరిగింది. దేవుని దూత చెరసాల్లోకి వచ్చి నిలబడ్డాడు. జస్ట్ సంఘం ఎత్తబడబోయే ముందు దేవుడు ఏం చేయబోతున్నాడంటే స్పిరిచువల్ ఇయర్స్, స్పిరిచువల్ ఐస్ ఓపెన్ కాబోతున్నాయి. చర్చ్ ఇలా ఉండదు, మీరు ఇలా ఉండరు, మీ భక్తి ఇలా ఉండదు. ప్రతి ఒక్కరూ ఆ టైంలో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఆ డే వచ్చినప్పుడు మీరు 3 చేస్తారు. అయితే ప్రవచిస్తారు, లేకపోతే దర్శనాలు చూస్తారు, లేకపోతే కలలుగా అంటారు. ఆ దర్శనాల యొక్క అర్థం ఏంటి అని అంటే కళ్ళు మూసుకుని ఊరినే చూసేది కాదు. అది దర్శనం అని అంటే యూ విల్ హ్యావ్ ద విజిటేషన్. అంటే మీ దగ్గరకు ఒక దేవదూత వచ్చి నిలబడి మీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇది జరగబోతుంది. సంథింగ్ మైటీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సంఘం ఎత్తబడబోయే ముందు జరగబోతుంది. అప్పుడేం జరిగిద్ది? మీకు ప్రవచనం వచ్చింది, మీకు దర్శనం వచ్చింది, అంటే మీ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవుతున్నాయి, మీ కళలు కంటున్నారు. అప్పుడేం జరిగిద్ది? అలా అయితే ఏమవుతుంది? దాని తర్వాత వచనం చదవండి, 30వ వచనం. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనబరిచెదను అని అంటున్నాడు. ఇది ఇప్పటి వరకు జరగలేదండి. ఏవేలు గ్రంథం రాయబడినప్పటి నుండి ఇప్పటి వరకు టిల్ డేట్ ఇప్పటి వరకు ఈ ప్రవచనం నెరవేరలా. కొంతమంది ఏమంటారంటే అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన ప్రవచనము పెంతుకొస్తు అనే పండుగ రోజు ఆది అపోస్తలుల మీద కుమ్మరించడం ద్వారా నెరవేరిపోయింది అని అంటారు. నెరవేరలా. ఒకవేళ అది నెరవేరింది అనుకోండి, ఇది నెరవేరలా, అది నెరవేరలా, ఇది నెరవేరలా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆకాశంలోనూ భూమి మీద మహత్కార్యాలు చూపిస్తాను అని అంటున్నాడు. మహత్కార్యాలు అని అంటే సైన్స్ అండ్ వండర్స్. సైన్స్ అండ్ వండర్స్ అంటే సూచిక్రియలు, అద్భుతాలు, ఇవి జరగబోతున్నాయి. ఇవి అపోస్తులుల దినాల్లో జరగల. ఏ అపోస్తులుడు ఆకాశంలో మహత్కార్యం చేయలేదు, భూమి మీద మహత్కార్యాలు చేయలేదు, సూచిక్రియలు చేయలేదు. అంటే అపోస్తులు ఏం చేశారు? దెయ్యాలను అల్లగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, సువార్త ప్రకటించారు. అంతేగాని మోషే చేసినట్లు అద్భుతాలు చేయలా, ఏలియా చేసినట్లు అద్భుతాలు చేయలా. ఏలియా ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చాడు, మోషే ఆకాశం నుండి వర్షం పడకుండా ఆపేశాడు, తెగుళ్ళు తీసుకొచ్చాడు. మోషే ఎంత భయంకరమైన అద్భుతాలు చూపించాడంటే ఐగుప్తులో ఒక తెగులు చీకట పడటం ప్రపంచంలో ఎప్పుడు జరగనటువంటిది. ఈ మోషే కాలంలో చీకటి వచ్చింది, అది చిక్కని చీకటి, అది చేతికి తగిలే అంత చీకటి. ఆ టైంలో కనుక మీరు ఐగుప్తు దేశంలో ఉండినట్లయితే చీకటిని మీరు ఇట్లా పట్టుకుని ఉండేవాళ్ళు. మోషే ఆ మిరకల్ చేశాడు, చీకటిని చేత్తో పట్టుకుని అద్భుతం చేశాడు. ఈ అద్భుతాలు అపోస్తులుల కాలంలో జరగలేదు. ఇలాంటి అద్భుతాలు మోషే చేశాడు, ఏలియా చేశాడు. వాళ్ళ కాలంలో అద్భుతాలు జరిగినాయి. వాళ్ళ కాలంలో మండుతున్న పొదల నుంచి దేవుని స్వరం వినపడింది. వాళ్ళ కాలంలో అవి జరిగినాయి. ఈ మహత్కార్యాలు అంటారు, ఈ సూచక్రియలు అంటారు. ఇవి సంఘం ఎత్తబడబోయే ముందు లాస్ట్ డేస్లో మన ద్వారా జరగబోతున్నాయి. ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి ఎప్పుడో జరగవో. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీరందరూ ఈ చూడబోతున్నారు. ఎంత దగ్గరగా ఉన్నామంటే అంత దగ్గరగా ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి అని అంటే కొంతమంది అంటున్నారు ఈ ట్రంప్ యాంటీ క్రైస్ట్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకు అని అంటే ట్రంప్కి యాంటీ క్రైస్ట్కి ఉన్న ఒక కామన్ క్యారెక్టర్ ఒకటి ఉంది. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే పీస్, శాంతి, నేను యుద్ధాలను ఆపుతా, నేను మీకు పీస్ ఇస్తా అని అంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఏ యుద్ధం జరుగుతున్నా కూడా నేనే పీస్,
పైగా క్రీస్తు విరోధి వచ్చినప్పుడు చేసే ఇంకో పని ఏంటంటే ఒప్పందాలు చేపిస్తాడు. అనేకులతోటి అతడు నిబంధనలు చేపిస్తాడు. ఇప్పుడు చేపిస్తున్నాడు. అయితే ట్రంప్ యాంటీ క్రైస్టా? కాదు. ట్రంప్ క్రీస్తు విరోధి కాదు. కానీ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ప్రపంచానికి ఇలాగే మూవ్ అవుతూ ఉంటాడు. ఒక వ్యక్తి ఇలాగ మూవ్ అవుతూ ఉంటాడు ప్రపంచం మొత్తం. ఈ సంఘం ఎత్తబడబోయే ముందు ఏం జరగాలి అని అంటే 10 రాజ్యాలు కలిసి ఒకటిగా ఫామ్ అవ్వాలి. 10 రాజ్యాలు. అప్పుడు రెండో రాకడ వచ్చింది. కానీ రెండో రాకడ కంటే ముందు సంఘం ఎత్తబడిద్ది. నేను మీకు ఒక వచనం చదువుతాను. దయచేసి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుండి ఒకసారి తీయండి, చదువుతాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని రాయబడింది. ఆ రాజుల కాలంలో అనుంది కదా. దాని పై వచనాలన్నీ మీరు గమనిస్తే 10 రాజ్యాలు కలిసి ఒకటిగా ఫామ్ అవుతాయి. ఈ ప్రపంచంలో 10 రాజ్యాలు కలిసి ఒకటిగా ఫామ్ అవుతాయి. ఒక ట్రీటీ అవుతాయి, ఒక నిబంధన చేసుకుంటాయి. ఆ రాజుల కాలంలో దేవుడి భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అంటే మీరు న్యూస్లో ఏం వినాలి అని అంటే, నాటో అనే పదం మీరు వింటున్నారు, బ్రిక్స్ అనే పదం మీరు వింటున్నారు, యుఎన్ఓ అనే పదం ఇంతకుముందు మీరు విన్నారు, ఇలాంటివన్నీ విన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రపంచానికి కొన్ని దేశాలు కొన్ని కూటములుగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రపంచానికి ఏదో చేద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫామ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది అని అంటే 10 దేశాలు ఒకటిగా ఫామ్ అవుతాయి. ఆ 10 దేశాలు కలిసి ఏం చెప్తాయి అని అంటే, మేము ప్రపంచానికి పీస్ ఇస్తామని చెప్తాయి, మేము ప్రపంచాన్ని సరిచేస్తామని చెప్తాయి, మేము ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉంటాము అన్నట్లు మాట్లాడతాయి ఆ దేశాలు. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏం చేస్తున్నాడు అని అంటే, అమెరికా రష్యా 2 బద్ధ శత్రువులు, వీళ్ళు అసలు కలవకూడదు. వీళ్ళ వల్లే ప్రపంచం సగం నాశనమైంది. నార్త్ కొరియా సౌత్ కొరియా అని ఎందుకు విడిపోయింది అని అంటే, 2వ ప్రపంచ యుద్ధంలో వీళ్ళ పాలిటిక్స్ వల్లే అలా జరిగింది. కొరియా అనేది ఒకటే దేశం. అయితే నార్త్ కొరియాకి రష్యా సపోర్ట్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అప్పుడు సౌత్ కొరియాకి అమెరికా సపోర్ట్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఇలా ఒక దేశానికి ఇద్దరు సహాయం చేయటం స్టార్ట్ చేస్తే నార్త్ వాళ్ళెల్లా రష్యా వాళ్ళకి ఆధీనంలోకి వెళ్ళారు. ఆ టైంలో సౌత్ వాళ్ళెల్లా అమెరికా వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసారు. దేశం 2గా విడిపోయింది. నార్త్ కొరియా అయ్యింది, సౌత్ కొరియా అయ్యింది. నార్త్ కొరియా తన గుప్పెట్లోకి అదిగే పెట్టుకుంది కాబట్టి అది దాని కమ్యూనిజం తీసుకెళ్ళింది. తర్వాత అక్కడ వచ్చిన నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు. సౌత్ కొరియాని అమెరికా గ్రిప్లోకి తీసుకుంది. అలా ప్రపంచాన్ని ఈ 2 దేశాలు విడివిడిగా వాళ్ళు 2 గ్రూప్స్ చేసేసారు. ఇప్పుడు అమెరికాకి రష్యా సపోర్ట్ ఉందనుకోండి, ఇండియాకి రష్యా సపోర్ట్ ఉందనుకోండి, అమెరికా పక్కకు తప్పుకొనిద్ది. అమెరికా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది అనుకోండి, రష్యా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మన శత్రువుకి సపోర్ట్ చేస్తుంది. ఈ 2 అలాంటి దేశాలు. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. దాన్ని ఆపుతానని ట్రంప్ గారు చెప్పారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే, రష్యా అతనితో మాట్లాడాడు, పుతిన్ తోటి. వీళ్ళిద్దరు కలిసి సౌదీ అరేబియాలో కూర్చున్నారు. అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పోయి సౌదీ అరేబియాలో కూర్చున్నాడు. సౌదీ అరేబియాలో కూర్చుని వాళ్ళు ఉక్రెయిన్కి వ్యతిరేకంగా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఉక్రెయిన్కి వ్యతిరేకంగానే వాళ్ళు డెసిషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం ఏం చూస్తుంది అని అంటే, ఉక్రెయిన్కి యూరప్ సపోర్ట్ చేసింది. ఇప్పటి వరకు నాటో యూరప్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ప్రపంచంలో 2 పెద్ద దేశాలు, వరల్డ్ సూపర్ పవర్స్, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అమెరికా దగ్గరికన్నా వెళ్ళాలి, రష్యా దగ్గరికన్నా వెళ్ళాలి. ఇప్పుడు ఈ 2 సూపర్ పవర్స్ కలిసిపోయినాయి. ఇక ఈ చిన్న దేశము ఉక్రెయిన్కి వ్యతిరేకంగా వాళ్ళు శాసనం చేసేసారు. అంటే నువ్వు నీ ల్యాండ్ను వదులుకో అని అంటే వదులుకోవాలి, నువ్వు యుద్ధాన్ని ఆపు, తిరగబడద్దు అని అంటే తిరగబడకూడదు. ఇప్పుడు యూరోప్లో ఉన్న ఆ నాటో కంట్రీస్ పరిస్థితి ఏంటంటే, అమెరికానే అట్లా చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి?
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ రెండు ప్రపంచ దేశాలు ఒకటైతే వాళ్ళు ఒక కూటమి తయారు చేయాలి అని అనుకుంటున్నారు వీటిని ఫేస్ చేసడానికి. ఇప్పుడు బైబిల్ పండితులు ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఆ 10 రాజ్యాలు ఫామ్ అవుతాయేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే 10 రాజ్యాల్లో అమెరికా ఉండదు, రష్యా ఉండదు, యూరోప్లో ఉన్న దేశాలు ఉంటాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఒకటయ్యి ఒక పక్కకి వెళ్ళిపోతే ఈ యూరోప్లో ఉన్న మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు ఏం ఆలోచిస్తున్నాయి అని అంటే, లెట్స్ ఫామ్ వన్ యూనిటీ, ఇప్పుడు మనం ఒక యూనిటీ ఫామ్ అవుదాం అని చెప్పి వాళ్ళు 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యంగా ఫామ్ అవుతారు, ఒక ట్రీటీగా ఫామ్ అవుతారు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అని అన్నాడు. ఇది మీకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందులో నెబుకద్నెజరుకు ఒక ఎత్తైన విగ్రహం కనపడింది, తల బంగారం. అది నెబుకద్నెజర్, అది ఇప్పుడున్న ఇరాక్ దేశం. ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని నెబుకద్నెజర్ కంట్రోల్ చేశాడు. అంటే ఇరాక్ దేశం కంట్రోల్ చేసింది. 10 దేశాల్లో ఒక దేశంగా ఇరాక్ ఉండబోతుంది. మళ్ళీ తర్వాత మాదియా పారసీకా దేశం, అంటే సిల్వర్, వెండి, ఆ బొమ్మకి ఛాతీ, చేతులు, 2 రాజ్యాలు. అది ఇప్పుడున్న ప్రజెంట్ ఇరాన్ దేశం. ఇరాన్ దేశం 10 దేశాల్లో ఒకటిగా ఉండిద్ది. తర్వాత గ్రీసు దేశం, ఉదరం, ఇత్తడి, అది 10 దేశాల్లో ఒక దేశంగా ఉండబోతుంది. తర్వాత ఇనుము, అది రోమ్, అది 10 రాజ్యాల్లో ఒక రాజ్యంగా ఉండబోతుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఇరాక్ని కానీ, ఇరాన్ని కానీ, గ్రీస్ని కానీ, ఇటలీని కానీ, ఆ తర్వాత వచ్చే 6 రాజ్యాలు కానీ, వేటిని ఇప్పుడు ఈ వరల్డ్ సూపర్ పవర్స్ అసలు లెక్కలోకే తీసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళని కాదంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి ప్రాబ్లం వస్తే, వాళ్ళకి అమెరికాతో ప్రాబ్లం వస్తే రష్యా దగ్గరికి వెళ్తారు, రష్యాతో ప్రాబ్లం వస్తే అమెరికా దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోతే ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే, మనం ఇప్పుడు ఇంకొక ట్రీటీ ఫామ్ చేద్దాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇప్పుడు ఆ దేశాలు ఫామ్ అవుతున్నాయి అనుకోండి, ఆ ట్రీటీ జరిగింది, 10 దేశాలు కలిసి ఒకటిగా ఫామ్ అయినాయి అని మీకు న్యూస్లో వచ్చింది అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆత్మని భూమి మీద కుమ్మరించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అది స్టార్ట్ కాలేదు. ఇప్పుడు అన్య భాషలో మాట్లాడుతున్నారు కదా, ఇది ఆ రివైవల్ కాదు. ఇప్పుడు ప్రవచిస్తున్నారు కదా, ఇది ఆ రివైవల్ కాదు. ఇప్పుడు దర్శనాలు చూస్తున్నారు కదా, ఇది ఆ రివైవల్ కాదు. ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో రాసిన రివైవల్ అది కాదు, ఇప్పుడు జరిగేది కాదు. ఆ రివైవల్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, యూ విల్ ఫిజికల్లీ సీ అండ్ ఎక్స్పీరియన్స్ ద థింగ్స్. మీరు ఫిజికల్గా చూస్తారు. ఆ దర్శనం అట్లా ఉండబోతుంది, అది అంత ఫైరీగా ఉండబోతుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 28వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. దానియేలు గ్రంథం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని రాయబడింది. తర్వాత అనే పదం ఉంది అని అంటే, ఈ ఆత్మ కుమ్మరింపు జరగటానికి ముందు దేవుడు ఇంకేదో చెయ్యాలి. అదేంటది? దాని తర్వాత అని అంటే దాని పైన ఉన్న వచనాలు కూడా మనం చదవాలి. ఒకసారి చదవండి, 21వ వచనం దగ్గర నుండి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. తర్వాత అని అంటే దానికి ముందు ఈ ప్రవచనం ఉంది. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళా. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ని దాటి జోర్డాన్ వెళ్తూ ఉన్నాం. అప్పుడు బస్సులో నేను విండో పక్కన కూర్చుని ఉన్నా. ఒక ఇంట్లో ఒక ఆరెంజ్ చెట్టు ఉంది. ఆ ఆరెంజ్కి ఆరెంజెస్ ఉన్నాయి, అవి ఇంత లావున ఉన్నాయి. నేను ఆరెంజ్ తోటలు చూడలే. ఇస్రాయేలు దేశంలో, ఇస్రాయేలు ఒక దేశంగా ఫామ్ కాకముందు, అంటే 1948కి ముందు మీరు ఇస్రాయేల్ దేశం కనుక వెళ్తే
మీకు ప్యూర్గా రాళ్ళు కనపడతాయి. చాలా ప్లేసెస్లో ఈవెన్ గడ్డి కూడా కనపడదు, మీకు ప్యూర్గా రాళ్ళు కనపడతాయి. అది ఒక ఎడారి ప్రాంతం. అలాంటి ప్లేస్లో వ్యవసాయం అనేది ఇంపాసిబుల్. అది ఇశ్రాయేలు దేశంలో పంటలు పండించడం అనేది ఇంపాసిబుల్. దేవుడు దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఎందుకు చెప్పాడో అది ఎవరికి తెలియదు ఇప్పుడు వరకే. ఎందుకంటే భూమి మీద సారవంతమైన నేలలు, పాలు తేనెలు ప్రవహించే నేలలు ఇంక చాలా ఉన్నాయి. ఆఫ్రికాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కల్టివేషన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇజ్రాయెల్ అట్లా లేదు. కానీ ఇజ్రాయెల్ గురించి దేవుడు ఏం చెప్పాడంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ ఆ దేశంలో గడ్డి మొలవల. 1948కి ముందు ఇజ్రాయెల్ దేశం ఒక దేశంగా ఫామ్ కాకముందు మీరు గనక ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ మీరు వ్యవసాయాన్ని చూడరు. అక్కడ వ్యవసాయం దండగా అంటారు. అది రాళ్ళు రప్పలు ఎడారి కలిగిన ఎడారి దేశం అది. ఇప్పుడు వెళ్ళి చూడండి, అక్కడ గడ్డి ఉంది, అక్కడ పశువుల్ని చూడండి, అక్కడ వ్యవసాయాన్ని చూడండి. ఇంత పెద్ద దేశం మన దేశం. మన దేశమే వ్యవసాయం వాళ్ళని చూసి నేర్చుకుంటుంది. పంటలు ఎలా పండియాలి, వ్యవసాయం ఎలా చేయాలి. మనకు వర్షాలు పడలా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా అయిన కొత్తలో వర్షాలు పడకపోతే మేఘమదనం అని ఒక ప్రాజెక్టు చేశారు. అంటే ఫ్లైట్లో పైకి మేఘాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కెమికల్స్ మేఘాల మీద స్ప్రింకిల్ చేస్తే వర్షం తీసుకొచ్చిద్ది అని రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని చేద్దామని అనుకున్నారు, వర్షాన్ని కురిపించాలి అని. ఆ టెక్నాలజీ వాళ్ళది, ఇజ్రాయేలీలది, అక్కడి నుంచి తెచ్చారు. దేవుడు అన్నాడు ఇశ్రాయేలీలకి, అంటే అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించడానికి ముందు వాళ్ళు వ్యవసాయంలో ప్రాస్పర్ అవుతారు అని చెప్పాడు. వ్యవసాయంలో ప్రాస్పర్ అవుతారు. ఇప్పుడు మనం చదివాం కదా, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. తర్వాత అంటే ఎప్పుడు? వాళ్ళ దేశం ప్రాస్పర్ అవుతుంది, ఇశ్రాయేలు దేశం ప్రాస్పర్ అవుతుంది. ఇజ్రాయేలు దేశంకి చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నాయి. లెబనాన్ ఉంది, సిరియా ఉంది, జోర్డాన్ ఉంది, ఈజిప్ట్ ఉంది, లిబియా ఉంది. ఇవన్నీ ఇజ్రాయేల్కి చుట్టుపక్కల దానికి ఆనుకున్న బౌండరీస్. ఈజిప్టు, జోర్డాన్, లిబియా, సిరియా ఇవన్నీ ఇజ్రాయేల్కి ఆనుకున్న దేశాలు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, ఎక్కడి నుంచి వెళ్తారో తెలుసా? ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇజ్రాయెల్ రండి, లెబనాన్కి వెళ్ళండి, మళ్ళీ ఇజ్రాయెల్ రండి, మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి సిరియాకి వెళ్ళండి. దాన్ని బార్డర్స్ ఆనుకున్న దేశాలు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లు ఉన్నాయి కదా, ఒక ఇజ్రాయెల్ దేశం తప్ప ఆ దేశంలో మీరు మామూలుగా ఏ టాయిలెట్స్కైనా వెళ్ళండి, పబ్లిక్ టాయిలెట్స్కి, వామిటింగ్ వచ్చింది. ఈజిప్ట్లో కానివ్వండి, జోర్డాన్లో కానివ్వండి, లెబనాన్లో కానివ్వండి, సిరియాలో కానివ్వండి, అసలు మీరు ఉండలేరు. పెద్ద సమాధులది, అది కొన్ని ఎకరాల స్థలం, అది అందులోనే తింటారు, అందులోనే ఉంటారు. పావర్టీ అంత భయంకరంగా ఉంది. ఆ ఏరియాలో నడవలేరు, వాంతి వచ్చేసిద్ది. ఈవెన్ జోర్డాన్లో కూడా, అంటే దేశం మొత్తం అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్లో నడవండి. ఇజ్రాయెల్లో మీకు ఎలా ఉంటుంది అని అంటే, అరే ఏంట్రా ఎంత అద్భుతంగా ఉంది ఈ ల్యాండ్ అని. వాళ్ళు అలా చేసుకున్నారు. ప్రపంచానికి ఇజ్రాయెల్ దేశము సైన్స్ని ఎక్స్పోర్ట్ చేసింది, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. వాళ్ళు చాలా చిన్న దేశం, కానీ ప్రాస్పర్ అయ్యింది. అది ఈ ప్రవచనం నెరవేర్పు. మళ్ళీ చదువుతాను చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి.
తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును అని రాయబడింది. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు అన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని. మీకు అర్థమవుతుందా? ప్యాటర్న్ ఏంటి అని అంటే, ముందు ఇజ్రాయెల్ ప్రాస్పర్ అవుతుంది, తర్వాత ఆత్మ కుమ్మరింపు జరిగింది, తర్వాత సంఘం ఎత్తబడింది, తర్వాత రెండో రాకడ వచ్చింది. మీకు అర్థమైందా? ఫస్ట్ ఇజ్రాయెల్ సూపర్ ప్రాస్పర్ అవుతుంది, తర్వాత ఆత్మ కుమ్మరింపు జరిగిద్ది, తర్వాత సంఘం ఎత్తబడిద్ది, తర్వాత రెండో రాకడ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఇజ్రాయెల్ సూపర్ ప్రాస్పర్ అవుతుంది, సూపర్ ప్రాస్పర్ అవుతుంది. ఎంత వర్ధిల్లింది అని అంటే, అది అన్ని ఏరియాస్లో వర్ధిల్లింది. ఇన్ని రోజులు యుద్ధం జరిగింది, ఇంతగా యుద్ధం జరిగింది. ఆ రోజు అక్టోబర్ 7th రోజు జరిగిన ఆ అటాక్లో ఇశ్రాయేలీలు కొంతమంది చనిపోయారు, కొంతమంది బందీలుకి వెళ్ళారు. కానీ ఆ దేశం మీద వందల వేల రాకెట్లు వేశారు. హమాస్ వాళ్ళు వేశారు, లెబనాన్ వాళ్ళు వేశారు, ఈవెన్ సిరియా ట్రై చేసింది, ఇరాన్ ట్రై చేసింది, ఆ పక్కన హౌతీలు ట్రై చేశారు యెమెన్ నుండి. ఇన్ని రాకెట్లు వేస్తే ఇశ్రాయేలు దేశంలో ఒక్కడ వ్యక్తి చనిపోలా. ఇశ్రాయేలు దేశంలో ఇన్ని వందల రాకెట్లు, ఇన్ని వేల మిసైల్స్, ఇన్ని వేల డ్రోన్స్ కొడితే ఇన్ని కంట్రీస్, అది ఎప్పుడు జరిగింది మీరు చూస్తూ ఉండగానే 2023 నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. ఇన్ని జరుగుతూ ఉంటుంటే ఇశ్రాయేలు దేశంలో ఒక్క వ్యక్తి చనిపోలేదండి, ఒక్కడు. ఇరాన్ నుంచి ఒక డ్రోన్ వచ్చి కొడితే ఇశ్రాయేల్ దేశంలో ఒక్కడు చనిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పాలస్తీనా వాడు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తే. కానీ ఇశ్రాయేల్లో ఒక్కడు చనిపోలా. ఇశ్రాయేల్లో ఆకలి లేదు ఈరోజు. ఇశ్రాయేల్ దేశంలో దెర్ ఇస్ గ్రేట్ ప్రాస్పెరిటీ. వాళ్ళు అంతగా వర్ధిల్లారు. అసలు 1948కి ముందు మీరు ఈ ప్రవచనం నెరవేర్పు చూడాలి అని అనుకుంటే అయ్యేది కాదు. అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వాళ్ళు చెదిరిపోయారు. 1948 వరకే వాళ్ళు దేశంగా ఫామ్ అవ్వలేదు. 1948 నుండి ఈ రోజు వరకే వాళ్ళు దేశాన్ని ఎంత అభివృద్ధి జరిగింది అని అంటే, వాళ్ళు తింటున్నారు, తృప్తి పొందారు, వాళ్ళ కొట్లలో ధాన్యము పొంగి పొర్లుతుంది, నూనె పొంగి పొర్లుతుంది. దే ఆర్ బ్లెస్డ్. వాళ్ళు అన్ని ఏరియాస్లో బ్లెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. ఈ ప్రవచనానికి అంటే 26వ వచనానికి 28వ వచనానికి మధ్యలో మనం ఉన్నాం. దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఇంకోసారి ప్రాస్పెరిటీని రిలీజ్ చేయబోతున్నాడు. అది ఎంత రిలీజ్ చేస్తాడంటే 27వ వచనం చదువుకుందాం. ఈ ఒక్క వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడొక్కడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గు నొందక యుందురు. ఈ ప్రవచనం నెరవేరబోతుందండి. ఇజ్రాయేల్కి దేవుడు ఎంత ప్రాస్పెరిటీ ఇస్తానని అన్నాడంటే ఇశ్రాయేలీలు తెలుసుకుంటారు, ఈవెన్ ప్రపంచ దేశాలు తెలుసుకోబోతున్నాయి. ఇంకోటి ఏదో జరగబోతుంది, అది ఏంటో తెలీదు. అది జరిగిన తర్వాత ఇశ్రాయేల్లో ఉన్నంత సమృద్ధి, వాళ్ళకి దేవుడిచ్చిన ఆ ప్రాస్పెరిటీ, దాన్ని చూసి ప్రపంచం ఏం గర్వపడిద్ది అని అంటే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసుకుంటుంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు ప్రేయర్ చేయకపోయినా కూడా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే బికాజ్ ఆఫ్ హిస్ నేమ్.
ఆయన తనను తాను చూపించుకోవాలి అని అనుకుంటాడు, షో ఆఫ్ చేయాలని అనుకుంటాడు. అన్యజనుల ఎదుట మిమ్మల్ని రైజ్ చేయాలి అని అనుకుంటాడు. ఎందుకంటే అతను యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి నీ జీవితాన్ని బట్టి. మా ఫ్యామిలీలో చాలామంది ఇంకా రక్షణ పొందలేదు. వాళ్ళకి నాకున్నట్లు కారు లేదు, నాకున్నట్లు ఇల్లు లేదు, ఏం లేదు. కానీ వాళ్ళు అట్లా అంటారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, లోకంలో మేము అన్నీ సంపాదించుకున్నాము, లోకానుసారంగా మాకు ఇది ఉంది అది ఉంది అని అనుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో బాగుపడతాం ఏంటంటే మల్టీ మిలియనియర్స్ అవ్వాలి. మామూలుగా చిన్నగా ఈఎంఐ అట్లా కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీకు డబ్బులు అయ్యి అని అంటారు. అంటే మల్టీ మిలియనియర్స్ అవ్వాలి. అలాంటప్పుడు దేవుడు కొన్నిసార్లు రోషం తెచ్చుకుని ఏం చేస్తాడంటే మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా మనకు ఐశ్వర్యాన్ని రిలీజ్ చేస్తాడు. అది ఇశ్రాయేలుకి చేయటం స్టార్ట్ చేశాడు. అది మీకు కూడా చేస్తాడు. సంఘం ఎత్తబడబోయే ముందు దేవుడు ప్రాస్పెరిటీని రిలీజ్ చేస్తాడు. కొంతమంది అంటారు, ప్రాస్పెరిటీ ఎందుకండి, ఎందుకు కొట్లలో నూనె పారలాలి, ధాన్యం ఉండాలి, ఎందుకు మీకు సమృద్ధి ఉండాలి, ఎందుకు అని అంటే అది ప్రవచనమే. అంతే. ప్రపంచానికి యెహోవాయే దేవుడు అని తెలియజేయటానికి నీ ప్రమేయం లేకుండానే నిన్ను తలగా తీసుకుని వెళ్ళిపెడతాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఎందుకు అని అంటే అలా చేస్తాడు అంతే. ఇక ఇశ్రాయేలీలకి అలా చేస్తున్నాడు. సంఘం ఎత్తబడబోయే ముందు ఇంకొకసారి దేవుడు అలాంటి బ్లెస్సింగ్ రిలీజ్ చేయబోతున్నాడు. అది రిలీజ్ చేసిన తర్వాత ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఈ రెండు చాలా అద్భుతమైన ప్రవచనాలండి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండు ఆత్మ కుమ్మరింపు. ఈ రెండు సంఘం ఎత్తబడబోయే ముందు జరగబోతుంది. మీకేమైనా అప్పులు ఉన్నాయి అనుకోండి, తొందరగా తీర్చేయండి. ఎందుకంటే అప్పులు చేసి పరలోకానికి వెళ్ళలేము. ఒకవేళ యేసు ప్రభు తీసుకెళ్ళినా అప్పు ఇచ్చినోడు ఏడుస్తూ ఉంటాడు, ఆడు నాకు అప్పు తీరకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు అని. పరలోకానికి వెళ్ళబోయే ముందు ఒక్కసారి ప్రాస్పెరిటీని దేవుడు మీకు రిలీజ్ చేస్తాడు. అధిక ఐశ్వర్యం రిలీజ్ చేస్తాడు, దాన్ని చూపిస్తాడు ప్రపంచానికి. పరలోకానికి వెళ్ళబోయే ముందు ఆత్మ కుమ్మరింపు జరిగిద్ది. పరలోకానికి వెళ్ళబోయే ముందు లాస్ట్ డేస్లో ఉన్న జనరేషన్ చాలా బ్లెస్డ్ జనరేషన్. ఎత్తబడే సంఘం ఉందో చూడండి, ఆ సంఘము చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. ఒకటి ఐశ్వర్యంతో ఉండిద్ది, రెండు పవర్తో ఉంటుంది. ఈ రెండిటిని బట్టి యెహోవాయే దేవుడు అని ప్రపంచానికి నిరూపింపబడిద్ది. దేవుని బిడ్డ, ఈ రాత్రి చాలా గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఈ రెండు బ్లెస్సింగ్స్ మనం పొందుకోబోతున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ అనాయింటింగ్ కోసం, ఈ బ్లెస్సింగ్ కోసం మనం దేవుణ్ణి వేడుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం తండ్రి, యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. అందరు కొన్ని నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈ రాత్రి మీరు వాక్యం విన్నారు. ఈ రాత్రి జరగబోయే గొప్ప కార్యం, దేవుడు ఐశ్వర్యాన్ని కలిగించే తన బ్లెస్సింగ్ని మొదట మీ మీదకు రిలీజ్ చేస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. రెండవది, దేవుని ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఈ రోజు నుండి మీరు వర్ధిల్లుతారు, మీరు ప్రాస్పర్ అవుతారు. అది దేవుడు తనను తాను నిరూపించుకోవటానికి చేయబోయే గొప్ప కార్యం. అది గొప్ప కార్యం. అది చివరి దినాల్లో జరిగేది. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం ఇది. దేవుడు నిన్ను నింపే సమయం ఇది. మీకు 2-3 నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డ, మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి ఆ రెండింటిని అడగండి. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపునాయనా అని అడగండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయనా అని అడగండి. మీకు ఆశీర్వాదం కావాలి. ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించాలి. ఇశ్రాయేలును దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించాలి. నిన్ను దేవుడు కార్యాలతో, గొప్ప కార్యాలతో వర్ధిల్ల చేస్తాడు.
దేవుని బిడ్డ, సంఘం ఎత్తబడబోయే ముందు దేవుని ఆత్మ కుమ్మరింపు నువ్వు పొందుకోవాల్సిందే. యు మస్ట్ రిసీవ్ దట్. నీ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వాలి, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మీరు ఈ స్థలం నుంచి వెళ్తున్నప్పుడే, ఈ రాత్రి నుంచే యేసు ప్రభు ముఖాముఖి ప్రత్యక్షతలు, పరలోకపు అనుభవాలు, దేవుడు ప్రామిస్ చేసిన సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ మనం ఈ రాత్రి అనుభవించాలి. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీకు ఏ వ్యాధి ఉండినా, ఏ బలహీనత ఉండినా, ఏ రోగం ఉండినా, ఏ శరీర బలహీనత ఉండినా అది ప్రభు స్వస్థపరుస్తాడండి. అది ప్రభు స్వస్థపరుస్తాడు. నీ ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడు, నీకు దీర్ఘాయువుని అనుగ్రహిస్తాడు. ఎత్తబడే సంఘంలో మనం ఉండబోతున్నాం. దానికంటే ముందు లోకానికి మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునే ముందు దేవుని ఆశీర్వాదం మీరు తీసుకోవాలి, దేవుని బ్లెస్సింగ్ని మీరు తీసుకోవాలి, దేవుని పవర్ని మీరు తీసుకోవాలి. మిమ్మల్ని బట్టే కదా దేవుడు ఈ లోకానికి తనను తాను నిరూపించుకోగలుగుతాడు. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని బట్టి లోకంలో వాళ్ళు చూసి యెహోవాయే దేవుడు అని చెప్పగలుగుతారు. యెహోవాయే దేవుడు అని చెప్పగలిగే సమయం ఈ సమయం. అలా జరగాలి అని అంటే నీ జీవితంలో ఆ మార్పు రావాలి, నీ జీవితంలో ఆ కార్యాలు జరగాలి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, దేవుని హస్తం నీ మీదకి రావాల్సిందే. దేవుని హస్తం నిన్ను ఆశీర్వదించాల్సిందే. నువ్వు అడగాలి దేవుని బిడ్డ, ప్రభువా ఈ లోకానికి ఒక్కసారి నన్ను చూపించు ప్రభా, నీ ఆశీర్వాదం నా ద్వారా చూడాలి ఈ లోకం ప్రభా, నీ పవర్ని చూడాలి తండ్రి, నా ద్వారా ప్రపంచానికి నిన్ను చూపించాలనుకుంటున్నాను ప్రభా. ఇప్పుడున్నట్టు నేను ఉండకూడదు నాయనా, ఇప్పుడున్నట్టు నేను ఉండకూడదు ప్రభా. నాయనా, డూ సంథింగ్ మైటీ లార్డ్, డూ సంథింగ్ మైటీ లార్డ్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, మనం చివరి దినాల్లో ఉన్నామయ్యా. ఇప్పుడు చూపించకపోతే నీ దేవుణ్ణి ఇంకెప్పటికీ చూపించలేవు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇంకేం చేస్తాం? ఈ భూమి మీద ఉన్నప్పుడే యెహోవా ఆశీర్వాదాన్ని ప్రపంచానికి నువ్వు ద్వారా చూపించాలి. ఇప్పుడే దేవుని బిడ్డ, ఇప్పుడు నూనె పోసి మీ తలల మీద చేతులుంచి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈ టైంలో యెహోవా ఆశీర్వాదం రిలీజ్ కాబోతుంది. ఇట్ విల్ బి వెరీ పవర్ఫుల్.